ఛానలుకి స్వాగతం. మార్చి నెలలో తులారాశి వారు డేంజర్ లోకి వెళ్లబోతున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే వీరిని కోల్పోతారు. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు మార్చి నెలలో ఏ విధంగా ఉంటాయి, అలాగే ముఖ్యంగా ఎటువంటి ప్రమాదం వారికి పొంచి ఉంది, ఏ వ్యక్తుల పట్ల వారు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం తులారాశి వారికి అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర వ్యాపకాల్లో కూడా బాగా రాణిస్తారు. అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు మార్చి నెలలో కనుక చూసినట్లయితే అన్ని అంశాలు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్నింట్లో అనుకూల ఫలితాలు ఉంటాయి, మరికొన్నింట్లో ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ ఒక ప్రమాదమైతే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. లేకపోతే కొంతమంది వ్యక్తులను మీరు కోల్పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నీ తెలుసుకునే ముందు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం తదితర అంశాలు మార్చి మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులకి కనుక చూసినట్లయితే ఈ సమయంలో మీరు శ్రద్ధగా చదువుకున్నట్లయితేనే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. కాబట్టి ఏకాగ్రత అనేది చాలా అవసరం. అలాగే ఈ సమయంలో మీకు చదువుపై కొంత ఆసక్తి తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశికి చెందిన విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పోటీ పరీక్షలు రాసేవారు కూడా మీరు అశ్రద్ధ చేయటం అనేది అస్సలు మంచిది కాదు. మీరు అశ్రద్ధ చేస్తే మాత్రం మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాలేకపోతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగ జీవితంలో ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. అలాగే మార్చి మాసంలో మాసం అర్ధభాగం వరకు అంటే 15వ తారీఖు వరకు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ 15వ తారీఖు తర్వాత మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. మీపైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటానికి మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అలాగే ఆర్థిక పెరుగుదల కోసం, ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే వ్యాపారం ఎక్కువ లాభాలతో కాకుండా అలాగని నష్టాలతో కాకుండా సాధారణంగా సాగిపోతుంది. నెల చివరి భాగంలో అంటే 4వ వారంలో మీరు అధిక పెట్టుబడులకు కానీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభించడంతో మీరు వ్యాపారాన్ని సక్రమంగా సాగించగలుగుతారు. ఇక అదేవిధంగా ఉద్యోగార్థుల యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఈ సమయంలో మీకు అవకాశాలు రాబోతున్నాయి. ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది. అంటే ప్యాకేజ్ కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, కొన్నిసార్లు మీకు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ మీరు ఒక రిస్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మీరు ఆ ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకోండి. అంటే మీరు ఫస్టే మీకు ఎక్కువ శాలరీ ఉండాలని, అలాగే మీకు నచ్చిన ఉద్యోగం కావాలని ఆలోచించకుండా మీకు ఒక ఎక్స్పీరియన్స్ కోసం మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా మీ యొక్క అనుభవంతో మంచి ఉద్యోగాన్ని అతి త్వరలోనే పొందుకుంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది. కాకపోతే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అదేవిధంగా అనుభవజ్ఞులతో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా చేస్తే ఆ యొక్క ఫలితం కూడా మీరు ఆశించిన రీతిలో ఉంటుంది. మీ భవిష్యత్తుకు ఇక ఢోకా అనేదే ఉండదు. ఇక వంశపారంపర్యంగా ఎన్నో రోజులుగా కోర్టు కేసుల్లో తీర్పుల కోసం ఎదురుచూస్తున్న వారికి మాత్రం సత్ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ మాసంలో దానికి సంబంధించి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. మీకు దక్కాల్సిన ఆస్తులను ఖచ్చితంగా మీరు దక్కించుకోగలుగుతారు. అలాగే ప్రాపర్టీస్ ని అంతకుముందు కొనుగోలు చేసి ఏవైనా అవి ఇబ్బందుల్లో ఉన్నట్లయితే అంటే కబ్జాకి గురి కావటం కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ 2-3 పేర్ల మీద కావటం కావచ్చు, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో సత్ఫలితాలైతే పొందుకుంటారు.
కానీ కాస్త సమయం పట్టవచ్చు. సంయమనం, ఓపిక అనేది మాత్రం ఖచ్చితంగా మీకు అవసరం. శివారాధన చేయండి. ఆ భగవంతుడికి మీ యొక్క కష్టాలు చెప్పుకోండి. ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీ యొక్క కష్టాలను తొలగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఎవరైతే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే చక్కటి సంబంధం వారికి దొరకాలని, అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చే విధంగా ఉండాలని, ఆ యొక్క వ్యక్తి లక్షణాలు కూడా మీకు అన్ని విధాలుగా సెట్ కావాలని, ఇటువంటి ఫలితాల కోసమైతే ఎవరు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో సత్ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు. ఒక మంచి సంబంధం మీ ముందుకు రావటం అనేది కనిపిస్తుంది. అతి త్వరలో ఆ యొక్క సంబంధం మీకు సెటిల్ కావటం కూడా కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించడానికి ఈ సమయంలో చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. కాకపోతే కొంత ఓపిక అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం. మీరు మీ కుటుంబ సభ్యులకి కొంత సమయాన్ని ఇవ్వండి. ఖచ్చితంగా వారి నుండి మీరు గ్రీన్ సిగ్నల్ పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా రాబడికి తగినటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు 2-3 ఆదాయ మార్గాలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అక్కడ నూతన వ్యక్తుల పరిచయం కూడా కనిపిస్తుంది. ఆ వ్యక్తుల వల్ల కూడా మీ జీవితం అనేక మలుపులు తిరుగుతుందనే చెప్పుకోవాలి. ఇక ఈ విధంగా అన్ని అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూల ఫలితాలు, మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఒక ప్రమాదమైతే పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో 60 ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో, మీ తల్లిదండ్రులు కావచ్చు, అత్తామామలు కావచ్చు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారికి వచ్చిన అనారోగ్య సమస్యలను మీరు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే పసిగట్టి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించటం అనేది చాలా ఉత్తమం. లేకపోతే సమస్య తీవ్రత పెరిగి అది చాలా ఇబ్బంది పరిస్థితులకు దారితీసే ప్రమాదమైతే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వారి ఆరోగ్యం పట్ల మీరు అశ్రద్ధ చేయటం అనేది మాత్రం అస్సలు మంచిది కాదు. అలాగని మీరు ఎటువంటి ఆందోళనకి గురి కావద్దు. అంటే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు వైద్యుని సంప్రదిస్తే, సరైన చికిత్స తీసుకుంటే, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. ఈ యొక్క ప్రమాదం అనేది వారిని ఏమీ చేయలేకపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, లేకపోతే తులారాశికి చెందిన వారే 60 ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా కానీ అది దూరంగా పారిపోతుంది. అలాగే మీరు శివారాధన చేయటం వల్ల కూడా సత్ఫలితాలైతే పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు ఒక పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి. అలాగే దాన ధర్మాలు చేయండి. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని అందిస్తాయి. అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి అనుసారం ఏదైనా ఒకటి సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి. అది ఏ రూపంలో అయినా కావచ్చు. డబ్బు రూపంలో కావచ్చు, ఆహార రూపంలో కావచ్చు, ధనధాన్యాల రూపంలో కావచ్చు, వస్త్రాల రూపంలో కావచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే ఎదుటి వ్యక్తులకి సహాయం చేయటానికి మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అలాగే మీ జీవితంలో మీకు పొంచి ఉన్న సమస్యల నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాడు. శివారాధన మీకు మేలు చేస్తుంది. శివానుగ్రహం కోసం ప్రతి సోమవారం మీరు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వీలు కాకపోయినా కానీ ఖచ్చితంగా శివారాధన మాత్రం చేయండి. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరతాయి. చూశారు కదండి, మార్చి మాసంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అంశాలు వీరికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే ఎటువంటి ప్రమాదంలోకి వీరు వెళ్లబోతున్నారు, ఏ అంశంలో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.